ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ సుముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాశుల వారు ఏ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశంతో పాటు త్రిముఖి రుద్రాక్ష ధారణ ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తుంది అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కార్యానుకూలత పొందటానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈ సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలను కలిగిస్తాయో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలింబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ సప్తమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్త్రధారణకి, నూతన వస్తు కొనుగోళ్లకి, వాహన కొనుగోళ్లకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు, స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, శుక్రజపం, అలాగే శ్రీ మహాలక్ష్మిని శ్రీ సూక్త విధానంతో బిల్వదళాలతో పూజించేటువంటి ప్రక్రియలు శుభ ఫలితాలని కలిగించి ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. శుక్రగ్రహ అనుగ్రహ ప్రీతికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదమైనా కూడా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో స్థితిరీత్యా శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని ఆకస్మికంగా వేగవంతంగా అభివృద్ధి కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. ఈరోజు శుక్రవారం. శ్రీ సరస్వతీదేవి యొక్క ఆరాధన ఉత్తమ జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని కలిగిస్తుంది. ఇప్పుడు సుమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాసరస్వతి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. విద్యను సగుమా వీణా పాణి, విద్యను సగుమా వీణా పాణి, విజ్ఞానమీయుమా విరించిరాణి. విద్యను సగుమా వీణా పాణి, విజ్ఞానమీయుమా విరించిరాణి. మనోవికాసము పొందగా ఆత్మ వినోదమే అందగా, మనోవికాసము పొందగా ఆత్మ వినోదమే అందగా, సత్య రూపము సందర్శించి తనను తానెరుగు తాత్విక రహస్య విద్యను సగుమా, శ్రీ విద్యను సగుమా వీణా పాణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రమని అధిగమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ఆనందాన్ని పెంచుతాయి. విద్యార్థులకి ఆనందకర సంఘటనలు విద్యాపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఆర్థిక పరంగా చేకూరుతాయి. కార్యక్రమాల్ని వ్యవసాయ రంగం వారు వేగవంతంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం నియంత్రించలేకపోతారు. అకారణ ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని మాత్రం
పొందగలుగుతారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ ఆశించినటువంటి సమయానికి కార్యసిద్ధిని పొందలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాల్ని విద్యార్థులు చవిచూస్తారు. మహిళలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. సంభాషణల ద్వారా విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పుష్టి చేకూరుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి ఉపశమనాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక చిక్కులు ప్రబలమవుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ క్రమశిక్షణతో అధిగమించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. క్రీడారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలని ఆలస్యంగా మాత్రమే పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. గృహ ఉపయోగకర కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా తత్తరపాటు సంఘటనలు కనుమరుగవుతాయి. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ఉంటుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో వేగం తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాల నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. ప్రగతి విద్యార్థులకి ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు మహిళలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు.
ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మాత్రం విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. రాజకీయ రంగం వరకు అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరస్థ రంగం వరకు కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో విద్యా సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాల్ని మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాలు పారిశ్రామిక రంగం వరకు తగ్గుతాయి. వ్యాపార రంగం వరకు ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విదేశీ కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక అవకాశాలని వెంటనే చేజిక్కించుకోగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శుభవ్యయం కొనసాగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. రాజకీయ రంగం వరకు మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరస్థ రంగం వరకు కూడా అదృశ్య సంఘటనని ఆహ్వానించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను మహిళలు చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. క్రమశిక్షణ వ్యాపార రంగం వరకు రాణిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక పుష్టి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చామంతులతో, తులసి దళాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రయోజనకర కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విలువైన వస్తు కొనుగోళ్లు ఈ రోజు మీకు అనుకూలం, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. సందిగ్ధతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సంకోచాలు ప్రబలమవుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆందోళనకర పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. క్రీడారంగం వారికి సంకోచాలు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి మంచి మార్పుల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలకు ఉపక్రమించగలుగుతారు. కార్యసిద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగానైనా విజయాన్ని కలిగిస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా అనుకూలతను పెంచుతాయి. క్రమశిక్షణ స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక నష్టాల్ని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారు ఆశించినటువంటి కార్యక్రమాలని ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తిలో చోటు చేసుకుంటుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మానసిక వేదనలు ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి విజయాలు బలాన్ని పెంచుతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆనందకర వార్తలు వింటారు. సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారు సమస్యల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రీడా రంగం వారికి క్రమశిక్షణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయం నివారింపబడుతుంది. సంపద చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వెంటనే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వృద్ధి కూడా ఉంటుంది. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మహిళలు గృహపరమైనటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. ఆర్థిక పుష్టి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. రాజకీయ రంగం వారు నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సినీ రంగం వారికి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు కళారంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాకాళిని కుంకుమార్చనలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల మార్పులు ఆర్థికంగా అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా కొనసాగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా తలెత్తుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలస్యంగా విజయాలను కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సఖ్యత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు శుక్రవారం సంధ్యా సమయంలో జమ్మి చెట్టు దగ్గరికి 11 ప్రదక్షిణాలు చేసి ఆవు నెయ్యితో కూడినటువంటి దీపారాధన చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు నివారింపబడి గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రశాంతతని కూడా పెంచుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దిక్కుల యొక్క ప్రాధాన్యత అత్యంత విశిష్టవంతమైంది వాస్తుశాస్త్రంలో. మనం సహజసిద్ధంగా నిత్యం కూడాను నిద్ర నుంచి లేచి స్నానానంతరం సూర్యభగవానికి ఎదురుగా నిలబడి జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుద్ధృత శంఖచక్ర అని నమస్కారం చేస్తాం. అర్ఘ్యప్రదానం చేస్తాం. అసలు ప్రతి ఒక్క ఇంటి యజమాని తప్పనిసరిగా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి స్నానం ఆచరించి నిత్యం ఎవరైతే తూర్పు దిశగా తిరిగి అర్ఘ్యప్రదానం చేస్తారో
వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తాడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం. ఇది మన సనాతన సంప్రదాయం వాస్తుశాస్త్రరీత్యా కూడాను వర్తిస్తుంది. అందుకే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతినిచ్చారు. నమక చమక పారాయణాదులు చేసేటప్పుడు కూడాను మనం మన శరీరమే పరమేశ్వరుడుగా భావించేందుకు వీలుగా మనం చేసేటువంటి అంగన్యాస కరన్యాసాల్లో కూడా దిక్కుల వైపు తిరిగి స్వామికి నమస్కారం చేసేటువంటి విధి విధానం ఉంది. అందుచేత శాస్త్రంలో దిక్కులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంత విశేషవంతమైనది. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిపతిగా ఉన్నారు. ఆ అధిపతుల యొక్క ప్రభావం మన జీవితం పైన చక్కటి యోగవంతమైన అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపజేయటానికే ఈ దిక్కులకు ఇంత విలువ ఇచ్చారు. కాబట్టే దిక్పాలకులను ఆహ్వానించేటువంటి విధి విధానం కూడా ఉన్నది వాస్తుశాస్త్రంలో. అందుకే భూమి పూజ చేసేటప్పుడు కూడా దిక్పాలకులందరినీ కూడాను ఆహ్వానిస్తాం. గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కూడా ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అంటూ ఆ నారాయణ స్వరూపాన్ని మధ్యలో ఉంచి దిక్కులు విదిక్కుల యొక్క అధిపతులు వారి యొక్క భార్యలు చక్కగా ఆవాహన చేసి పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం వెనకాల ఈ దిక్కుల యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వాస్తుశాస్త్రంలో దిక్కుల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఒక్కొక్క దిక్కును ఒక్కొక్క దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తూర్పు దిక్కు ఉన్నది, మొట్టమొదటి దిక్కు సూర్య భగవానుడు. సూర్యనారాయణమూర్తి యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. ఓం సవిత్రే నమః అనుకుంటేనే చాలు తూర్పు దిశగా తిరిగి ఏ వ్యక్తి అయినా సరే వారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చి తీరుతుంది. అధిపతి ఎవరున్నారు ఈ దిక్కుకి? బుధుడు. ఆరోగ్యానికి తేజస్సుకు సంకేతికంగా మనకు సూర్య భగవానుడు కనిపిస్తాడు కదా. అందుకే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతార స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి కూడాను సూర్య భగవాన్ని ఆరాధన చేశాడు. సూర్య భగవాన్ ఇక్ష్వాకులం, ఆ ఇక్ష్వాకుల వంశానికి పరిపూర్ణమైనటువంటి తేజస్సును ప్రసాదించింది సూర్య భగవానుడే. ఇక్కడ అంత గొప్ప విశేషం ఉంది. కాబట్టే అసలు మానవ జీవితానికి సూర్యోపాసనని మించింది ఏదీ లేదండి. ఒక విధంగా ఆలోచిస్తే సూర్య భగవాన్ని ఉపాసన చాలా మంచిది. అలాగే ఇక్కడ అధిపతి ఎవరున్నాడు? ఇంద్రుడు ఉన్నాడు కదండి. ఈ ఇంద్రుడు అధిపతి అయినప్పుడు ఆ ఇంద్రాది దేవతల యొక్క ఆధిపత్యం మొత్తం ఆయన చేతిలోనే ఉందిగా. అందుచేత ఈ గ్రహంలో తూర్పు దిశకు అధిపతులు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని మనకు కనిపిస్తున్నారు. కాబట్టే ఐశ్వర్యానికి సంపదకు ప్రతీకగా ఉన్నది ఈ యొక్క తూర్పు దిక్కు. అందుకే ప్రతి వాళ్ళు కూడాను తూర్పు దిశలో ఇల్లు కడదామా అని ఆలోచిస్తారు. మొట్టమొదటిసారిగా సహజసిద్ధంగా ప్రతి వాళ్ళకి తూర్పు దిశ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ సూర్యుడున్నాడు, అక్కడ ఇంద్రుడున్నాడు, వీళ్ళిద్దరూ పరిపాలించేటువంటిది. అందుచేత ఈ దిశల్లో కనుక ఇల్లు కట్టుకున్నట్టయితే సర్వే సర్వత్రా ఇటు ఆరోగ్యం ఇటు ఐశ్వర్యం ఈ రెండు ఉంటే చాలు కదా అనేటువంటి ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. ప్రతి వాళ్ళు తూర్పు దిశలో ఇల్లు కట్టామంటే సరిపోదు. తూర్పు దిశ సరిగా ఉందా లేదా అంటే తూర్పు వైపు చక్కగా ఉందా, ఈశాన్యం కొద్దిగానా పెరిగి ఉందా లేదా చూసుకోవాలి. ఆగ్నేయం పెరగరాదు, ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉండాలి. తూర్పులో గనక దోషం గనక ఉన్నట్లయితే వాటికి భంగం వాటిల్లుతుంది. వేటికి భంగం వాటిల్లుతుంది? ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, కీర్తికి. ఈ మూడిటికి భంగం వాటిల్లుతుంది. కాబట్టే తూర్పు దిశ అన్నిటికన్నా ముఖ్యమైనదే నాయన. తూర్పు దిశను గనక చక్కగా గనక తీర్చిదిద్ది నిర్మాణం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావంతో మీరు జీవితాన్ని గడుపుతారు అంటోంది వాస్తుశాస్త్రం. ఏ విధంగా ఉండాలండి తూర్పు లోపం లేకుండా అంటే పడమరలో కన్నా తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటమే అసలు సిసలైనటువంటి అదృష్టం.
పడమర వైపు ఖాళీ ఎక్కువగా ఉంచి తూర్పు వైపు ఖాళీ తక్కువగా ఉంచి ఇల్లు కట్టాడు అనుకోండి, ఇంకా ఐశ్వర్యం ఏం చెబుతాం? ఐశ్వర్యం కాస్త 0 అవుతుంది, కీర్తి కాస్త 0 అవుతుంది, ఆరోగ్యం కూడాను పోతుంది. కాబట్టే పడమర కన్నా తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉండి ఈశాన్యం కొద్దిగా 1 ఇంచ్ అయినా సరే పెరిగినట్టు ఉండేట్టు చూసుకోండి అంటోంది వాస్తుశాస్త్రం. ఈ దిశ యొక్క గొప్ప లక్షణం, తూర్పు దిశ యొక్క గొప్ప లక్షణం ఇదేనమాట. ఇల్లు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యజమాని సూర్య భగవాన్ని ఆరాధన చేయటం, నిత్యం కూడాను అర్ఘ్యప్రదానం చేయటం. సూర్య భగవానికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పోసి గనక ఎత్తి చేతులు 2 అలా నీటిని విడుస్తూ ఓం సవిత్రే నమః అంటేనే చాలండి. సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి భగవానుడు అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపచేస్తాడు సుమా. అందుకే ఈశాన్యంలో తూర్పు వైపు మన దైవతా మందిరం గోడకు ఆనించకుండా పడమర చూస్తున్నట్టుగా దేవుళ్లను పెట్టి పూజ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. తూర్పు దిశలో కూర్చొని ధ్యానం గనక చేసినట్లయితే మన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు ఆ యొక్క ప్రత్యక్ష సాక్షీభూత దైవం అని అర్థం. గాయత్రీ మంత్రం చేసిన, పుణ్యకరమైనటువంటి కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా, పెద్దలకు నమస్కారం చేసినా తూర్పు దిశగా తిరిగి నమస్కరించవలే అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషమైన దిశ తూర్పు దిశగా ఉన్నది కాబట్టే మీరు గృహం కట్టుకునేటప్పుడు తూర్పు వైపు రోడ్డు ఉండి, తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి, చక్కగా దీర్ఘచతుస్రాకారంలో గనక ఉన్నా లేక చతురస్రంలో ఉన్నా ఆ యొక్క స్థలంలో గనక గృహం గనక కట్టుకున్నట్లయితే చక్కటి యోగవంతమైన అదృష్టకరమైన జీవితాన్ని మీరు సాధించి తీరతారు సుమా. గ్రహచార గతుల యొక్క ప్రభావం సంగతి అట్లా పెట్టండి. వాస్తుశాస్త్రంలో బలం ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్రహచార రీత్యా సంభవించే అపశృతులు తొలగిపోతాయండి. గ్రహచారం బాగాలేనప్పుడు ఎవరిని కొలవమని చెబుతాం? శివారాధన చేయమని చెబుతాం. తూర్పు దిశలో శివుణ్ణి పెట్టి ఉత్తరం వైపు పానవట్టాన్ని నుంచి ఆ ఇంట్లో గనక అభిషేకార్చన నిర్వహిస్తే గ్రహచార గతుల రీత్యా సంభవించే ఉపద్రవాల నుంచి బయలుపడి చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుకే ప్రతి ఇల్లు కూడాను పరమేశ్వర అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల వల్లే నిర్మాణం చేయబడుతుంది. ఈశ్వరానుగ్రహం లేనిదే చీమైనా కొట్టదు అనేటువంటి సూత్రం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. తూర్పు వైపు గృహ నిర్మాణం చేసినటువంటి వారు వారి ఇంటిలో దైవతా మందిరాన్ని స్థాపితం చేసుకొని చక్కగా నిత్యం అనుష్ఠానం గనక చేస్తే శతవిధములా ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉన్నది. ఇక దక్షిణం, ఈ దక్షిణ దిశ ఉంది చూసారా, దక్షిణాన్ని పరిపాలించేటువంటి గ్రహం కుజుడు దక్షిణం వైపు. దీనికి అధిపతి ఎవరంటే యమధర్మరాజు, సాక్షాత్తు యమధర్మరాజు, కాలానికి అధిష్టాన దేవత ఆయన. అందుకనే చనిపోయిన వారి యొక్క ఫోటోలన్నీ కూడా దక్షిణ గోడకి తగిలించండి అని చెప్పటం వెనకాల పరమార్థం అది. కేవలం పితృదేవతల యొక్క ఫోటోలు మాత్రమే దక్షిణ దిశ గోడకు తగిలించండి అన్నారు. కుజుడు నష్టాలకు అనారోగ్యానికి కూడా చిహ్నం. దక్షిణంలో అందుకే మనం బరువులు ఉంచండియా అన్నారు. ఎప్పుడైనా సరే వాస్తుశాస్త్రంలో దక్షిణం వైపు ఎక్కువ బరువులు పెట్టాలి. ఆ దక్షిణం వైపు బరువులు పెట్టినట్లయితే అవన్నీ తట్టుకొని రావద్దు. అందుచేత ఎక్కడ వెళ్తానులేంటి అని చెప్పేసి కూర్చుంటారనమాట. అందుచేత మనకి కలిసి రావడానికి ఈ చిన్న చిట్కా అన్నమాట. దక్షిణం వైపు బరువు ఉండాలి. అలా ఉంచకుండా లోపం గనక ఉంటే దుష్టయోగాలు ఉంటాయి. దక్షిణం వైపు బరువులు గనక లేకపోయినట్లయితే
మనకు తెలియకుండా కష్టాలు వస్తాయి. దక్షిణ లోపం అంటే ఏమిటి? దక్షిణంలో ఏమేమి ఉండకూడదు? నుయ్యి ఉండకూడదు. దక్షిణలో తెలియకుండా నుయ్యి పెట్టారనుకోండి, ఇక అంతే, ఇక లేచే పనే ఉండదు. జీవితం కాస్త ఎంత ప్రయత్నం చేసినా అదృష్టం పట్టనే పట్టదు. ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ స్థలం ఉండకూడదు. దక్షిణం వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉంచారు, ఉత్తరం వైపు ఖాళీ స్థలం తగ్గింది. ఆ ఇల్లు ఇంకా ఏం పైకి వస్తుంది చెప్పండి? ఉత్తరం కంటే పల్లంగా ఉండటం. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ దిశలో దక్షిణ దిశ ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మరి దక్షిణం వైపే రోడ్డు ఉందండి, నేను అటువైపే ఇల్లు కట్టాను కదా, నా సంగతి ఏమిటండి అంటే, దక్షిణం వైపు రోడ్డు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆ ఇల్లు కట్టుకునేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రరీత్యా చక్కగా కట్టుకొని నిర్మాణం చేసుకోండి. శతమానం భవతి, శతవిధాలా కలిసి వస్తుంది. ఇక పడమర, ఈ పడమర దిశకు గ్రహం శని అండి. అధిపతి వరుణుడు, వాహనం మొసలి. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం మాత్రం దక్కదు. శనీశ్వరుడు అనారోగ్యం, అలసట, అతి కష్టం, ఇవన్నీ కూడాను శని వలన జరిగేటువంటి విధి విధానాలు కదా. వరుణుడు అంటే వర్షాలు కురిపించేటువంటి దేవత. రైతులకు పడమర మంచిదని దీని యొక్క భావం. రైతులంతా పడమర వైపు ఇల్లు కట్టుకోవాలా అండి, వర్షాలు కదండి అని కాదు. రైతులకు బాగా కలిసి వస్తుంది పడమర దిశ అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. మొసలి పీడించే లక్షణం కలిది కాబట్టి పడమర లోపం ఇంటి వారిని రకరకాల పీడల ద్వారా వేధిస్తూ ఉంటుంది. పడమర బరువుగా ఉంటే పై బాధలు లేకుండా చూసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు, దక్షిణం బరువు ఉండాలి, పడమర బరువు ఉండాలి. పడమర వైపు కనుక బరువుగా ఉంటే లేనిపోని బాధలు లేకుండా జీవితం హాయిగా ఆనందంగా గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పడమరలో లోపం అంటే ఏమిటి? గొయ్యి, తూర్పు కన్నా ఎక్కువ ఖాళీ, తూర్పు కంటే పల్లంగా ఉండటం, ఇవన్నీ కూడాను లోపాలే. ఇత్యాది విషయాల యొక్క ప్రభావం, దిక్కుల యొక్క ప్రభావరీత్యా మరికొన్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. త్రిముఖి రుద్రాక్ష ఏ నక్షత్రంలో జన్మించిన వారికి ఉపకరిస్తుంది, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. త్రిముఖి రుద్రాక్షను త్రేతాగ్ని రుద్రాక్షగా పేర్కొంటారు. త్రిశూలధారి అయినటువంటి పరమేశ్వర తత్వానికి ప్రతీకగా ఈ రుద్రాక్షని భావిస్తారు. దత్తాత్రేయ స్వరూపంగా కూడా త్రిముఖి రుద్రాక్షను పూజిస్తారు. ధనధాన్య సమృద్ధికి ఈ రుద్రాక్ష ధారణ బాగా ఉపకరిస్తుంది. లక్ష్మీ, దుర్గా, సరస్వతులకు, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు సంకేతంగా ఈ త్రిముఖి రుద్రాక్షను భావిస్తారు. పగడంతో కలిపి ఈ రుద్రాక్షని మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. కుజగ్రహ దోషాలు పోగొట్టడానికి కూడా ఈ త్రిముఖి రుద్రాక్ష బాగా ఉపకరిస్తుంది. సర్పదోష నివారణకి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. ఆరోగ్య సిద్ధికి, సత్వర వివాహ సిద్ధికి త్రిముఖి రుద్రాక్ష ధారణ చక్కగా దోహదపడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో విజయాలు సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ఉద్యోగ వ్యాపార సంస్థలు తెరవగానే దీపారాధన చేసి బెల్లం ముక్కని ఇలవేలుపుకి నివేదించి దాన్ని తినకుండా పక్షులకి పెట్టాలి. ఇతర పదార్థాలు నివేదించినప్పుడు యజమాని మాత్రం తినకుండా పని వాళ్ళకి పెట్టాలి. దీంతో పాటు లక్ష్మీ, కుబేర యంత్రం పూజించడం వల్ల వ్యాపారంలో పోటీదారులను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభించి అభివృద్ధి సాధించగలుగుతారు. ప్రతి శుక్రవారం వ్యాపార స్థానంలో లక్ష్మీదేవికి క్షీరాన్ని నివేదించడం కూడా అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ ప్రక్రియ గృహంలో చేయడం ద్వారా వృత్తి కలిసి వస్తుంది. ఉద్యోగ సంస్థలో చేయడం ద్వారా ఉద్యోగ అభివృద్ధి చేకూరుతుంది.
రేపు పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని బట్టి జల సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సమస్త కోర్టు పరమైనటువంటి వ్యవహారాలకు, కోర్టు సంబంధమైనటువంటి కీలకమైన చర్చలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అంతఃశత్రు బాధలు నివారించుకోవటానికి చేసే ప్రత్యేకమైనటువంటి చర్చలకు కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అంటే ఏమిటి? ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు. రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు, కష్టాలు పడుతూనే ఉండాలి. తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి. రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి, కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు ఉండాలి. అందుకని ఈ రెండు షరతులతో అనుజ్యూతాన్ని నిర్వహించారు. సహజం, శకుని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఆఖరికి ఇవన్నీ, ఈ మాటలు, ఈ అనుజ్యూతం, ఈ జూతం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన అన్నాడు, కనకోర్వీధరసానుసార రుచిమద్గండీవ నిర్ముక్త పత్రిని పీతారుణ వారి శేషము పతత్రివ్రాతముల్ త్రావునయ్యని నా తోడ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మార్తురందునుముదున్ సంగ్రామ రంగంబునన్. 14 సంవత్సరాలు అయిపోయిన తరువాత యుద్ధభూమిలో కలుసుకుంటాం మేము కౌరవులం. అలా కలుసుకున్నప్పుడు నా ధనస్సు నుండి వెలువడేటటువంటి తీవ్రమైన బాణ పరంపర చేత నేను ఈ కర్ణుడిని చంపేస్తాను. ఈ కర్ణుడి తల తెగి యుద్ధభూమిలో పడిపోయి నెత్తురు భూమిలోకి ఇంకుతుండగా గ్రద్దలు, రాబందులు ఎగురుతూ వచ్చి ఇతని శరీరాన్ని పొడుస్తాయి. అలా యుద్ధభూమిలో 14 ఏళ్ల తర్వాత కర్ణుడి తల తెగేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఇక కలుసుకోవడం సాధ్యం అవుతుందా? దుర్యోధన దుశ్శాసనుల విషయంలో భీమ ప్రతిజ్ఞ అయిపోయింది. శకుని విషయంలో నకుల సహదేవులు, కర్ణుడి విషయంలో అర్జునుడు. భీముడు మళ్లీ ప్రతిజ్ఞ చేశాడు. దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శరముదన్నువాడ ధరణి కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమనువాడగడగి. 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని 14వ ఏట యుద్ధానికి వస్తాం కదా. అప్పటికి 13 ఏళ్ళు అయిపోతాయి. ఆ 14వ ఏట మేము యుద్ధానికి కలుసుకున్న తరువాత దుర్యోధనుణ్ణి తొడలు విరగ్గొట్టి యుద్ధ భూమిలో చంపడమే కాదు, నా కాలు పెట్టి తల తంతాను దుర్యోధనుడి. అంతేకాదు, దుశ్శాసనుడి యొక్క గుండెలు బద్దలగొట్టి వేడినిత్తులు తీసి నోటి దగ్గర పెట్టుకుంటారు. ఇంతమంది ప్రతిజ్ఞలు చేసి అరణ్యవాసానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు అనుభవించిన భోగం ఓ మెరుపు లాంటిది. 14 ఏళ్ళు ఎంతలో వస్తాయి? 13 ఏళ్ళు పూర్తయిపోయి 14వ ఏడు వచ్చేది. వాళ్ళు వచ్చారంటే ఆకలిగొన్న సింహాల్లో వస్తారు. అప్పుడు దెబ్బతిన్న పెద్ద పులుల్లో వస్తారు, తోక తొక్కిన త్రాచుపావుల్లో వస్తారు. వచ్చిన తరువాత పాండవుల ముందు నిలబడడం అంత తేలిక. కానీ పేరాశ ఏమిటంటే, ఇంత తేజోమూర్తులు ఎలా ఉండగలరు అజ్ఞాతవాసంలో? వీళ్ళ ఉనికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు ఈ 5గురే ప్రచ్ఛన్న వేషాల్లో ద్రౌపదీ స్వయంవరంలో కనపడితే మనం కనిపెట్టగలిగేమా? ఎవరన్నా కనపడితే కాదు, యుద్ధం చేశారు. ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తే, బాణాలేస్తే, ఓడిస్తే, నాతో యుద్ధం చేస్తే అర్జునుడు చెయ్యాలి, ఇంద్రుడు చెయ్యాలి, పరశురాముడు చెయ్యాలన్నాను తప్ప అర్జునుడే అని గుర్తుపట్టగలిగానా? గుర్తుపట్టలేకపోయానుగా. అప్పుడు గుర్తుపట్టలేకపోయింది, అజ్ఞాతవాసంతో గుర్తుపట్టగలనా అని ఆలోచన రాలేదు.
మౌఢ్యమన్న మాటకి ఇంతకన్నా పర్యాయ పదం ఏముంటుంది? కాబట్టి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కౌరవులు పరమ సంతోషంగా ఉన్నారు. 12 ఏళ్ళు అరణ్యవాసం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు. ఎన్ని బాధలు పడినా సహనాన్ని కోల్పోనివాడు యుధిష్ఠరుడు. ఎందుకంటే ధర్మాన్ని పాటిస్తాడు. అందుకు ఒకడు యుధిష్ఠరుడు అయ్యాడు. ధర్మాన్ని ఆచరించడంలో వచ్చే ఉరిపిడిలో ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. ఆయన మాట కాదనరు భీమార్జునునకుల సహదేవులు. కాబట్టి 12 ఏళ్ళు యుద్ధం రాదు, ఖాయం కదా. ఇంకా తర్వాత ఏడాది అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అజ్ఞాతవాసం అంటే ఓ మారు వేషాలు వేసి తిరుగుతారు. కానీ కనీసం ఇప్పుడు కోదండం కదా ఎక్కడన్నా ఉంటుందేమో దగ్గరలో. అప్పుడు అసలు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుపట్టేరు. గదట్టుకు భీముడు తిరిగితే గుర్తుపట్టరు, గాంధీవం మటుకు అర్జునుడు తిరిగితే గుర్తుపట్టరు. అందులో ఎక్కడో పెట్టేవో మారు వేషాల్లో ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధానికి వస్తారా అజ్ఞాతవాసంలో? రారు. కాబట్టి 13 సంవత్సరములు యుద్ధం వచ్చే అవకాశం లేదు. వాళ్ళ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా 13వ ఏట చూద్దాం. 12 పూర్తవగానే వీళ్ళు వేషాలు మార్చుకుంటుంటారు కదా, ఎక్కడికో పెడతారు కదా, అప్పుడు మనం పట్టుకోలేము. అధికారం అంతా మన చేతిలో ఉంది. వాళ్ళు ఎక్కడున్నా పట్టేస్తాం. 5గురే కాదు, ద్రౌపదీదేవి కూడా ఉంది. కాబట్టి తేలికే. వాళ్ళంటూ ఏమైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే, పాండవుల్ని పట్టుకోవాలని చాలా తొందరపడిపోవలసి వస్తే, చాలా జాగరూకులై ఉండవలసి వస్తే వాళ్ళు ఇప్పుడు ఉండాలి 12 ఏళ్ళు అయిపోయాక. ఈ లోపల ఎక్కడున్నారు అంటే అడవిలో ఉంటారు. ఇవాళ ఈ అడవిలో ఉంటారు. మహా అయితే ఓ 3 నెలలు పోయాక పక్క అడవిలో కడతారు. ఇంకో 3 నెలలు పోయాక ఆ పక్క అడవిలో కడతారు. అంతే కదా వాళ్ళు చేస్తారు. వీళ్ళ గూఢచారులు చెప్పరేమిటి? ఎక్కడున్నారంటే బలానా వనంలో ఉన్నారు, ఇంకో వనంలో ఉన్నారు, ఇంకో సరోవరం దగ్గర ఉన్నారు అన్న మాట చెప్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. 12 ఏళ్ళు ఇంకా పాండవుల గురించి పట్టించుకోకుండా పరమ సంతోషంగా కాలం గడిపేయచ్చు. మధ్యలో వెనక్కి వస్తారేమో అన్న బెంగే లేదు. ధర్మరాజు గారి ధర్మమే అడ్డు. ధర్మరాజు గారి ధర్మం విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం కౌరవులకి. ఎందుకంటే ఆయన మాట తప్పడు అని. కాబట్టి హాయిగా ఉండొచ్చు కదా. హాయిగా ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడు, శకుని ఉన్నాడు, అందరూ ఉన్నారు. లేనివాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? కర్ణుడు. ఎందుకు హాయిగా లేడు అంటే 13 ఏళ్ళు యుద్ధం ఉండదా అర్జునుడితో? 13 ఏళ్ళు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం రాదా? 13 ఏళ్ల తర్వాతేనా 14 ఏడు వచ్చే వరకు నేను ఎదురు చూడవలసిందే అర్జునుడిని గెలవడానికి. ఇప్పటికి 2 అవకాశాలు వచ్చాయి, రెండింటిలో గెలవాల. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కాదు. ఈ లోపల అర్జునుడితో యుద్ధం రావాలి తనకి. ఎలాగైనా అర్జునుడిని ఓడించాలి. ఎలా? యుద్ధానికి వెళ్తాను అన్నాడు అనుకోండి. ఎలా ఒప్పుకుంటాడు దుర్యోధనుడు? ఇప్పుడు ఎందుకురా యుద్ధం? వాళ్ళ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పోయి ఇప్పుడు వాళ్ళ యుద్ధానికి వెళ్తే మాత్రం మా నాన్న ఒప్పుకుంటాడా? భీష్ముడు ఒప్పుకుంటాడా? ద్రోణుడు ఒప్పుకుంటాడా? ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా? విదురుడు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకుంటారా? ప్రతిపాదన ఎలా పెడతాం? ఎందుకు అసలు మనకది అంటాడా అనడా? తన మనసులో కోరిక తీరాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. యువతల వైపు తీసుకెళ్ళి కర్పూరం దగ్గరలో తీసుకెళ్ళి కాస్త అగ్నిహోత్రం పెట్టామనుకోండి, మంట మండుతుందా మండదా? పాండవులు ఉన్న దగ్గరికి కౌరవులు ఇడితే చాలు, వచ్చేస్తుంది యుద్ధం. ఎందుకంటే వీళ్ళకి కుదిరేది ఫింగర్లు. వాళ్ళ కష్టాలు చూసి చంకలు కొట్టుకుంటారు, ఏదో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ భీముడు ఉన్నాడు. మీరెవడరా అంత సంతోషిస్తున్నారని ఏదో అంటాడు. ఏదో అన్న తర్వాత రెడీ. ఎప్పుడు? కర్ణుడు. దుర్యోధనాన్ని ఇంత మాట అంటాడా? టంకారం చేయొచ్చు, ఏదో యుద్ధం రావచ్చు. అంత ప్రశాంతంగా ఉండిపోవడం. అవతల వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నా 12 ఏళ్ళు అంత ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు కర్ణుడికి. 2, ఆయనకి ఇంకో కోరికోటి ఉంది మనసులో. ఇన్నాళ్ళు అర్జునుడు గొప్ప కీర్తితో తిరిగాడు. ఇప్పుడు అదే అర్జునుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అన్ని కష్టాల్లో ఉన్నవాడిని నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నానని ఆభరణాలన్నీ వేసుకొని మంచి బట్టలు వేసుకొని దుర్యోధనుడితో కలిసి రథం మీద వెళ్ళి అలా చూస్తూ వెళ్ళిపోతుంటే, ఎంతో కష్టపడుతూ అర్జునుడు అక్కడుండి కర్ణుడి వంక చూస్తే కర్ణుడు నవ్వుతూ అర్జునుడి వంక చూస్తే ఈయనకి అదో సంతోషం.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.